Now see here. So see, by this logic, ఈ లాజిక్ ప్రకారము 50 users and max 100 users can log in able to a particular system. Sufficient కదా. ఇప్పుడు స్మాల్ స్కేల్ కంపెనీకి చాలు కదా. yes సో దానికోసమే డైలాగ్ ఎక్కువ ఉంటే if 50 users can able to log in or can do a particular work. If మీరు అన్ని ఆక్యుపైడ్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా లాగిన్ అవ్వాలి, కానీ 50 users 100 users at a time లాగిన్ అవ్వరు అసలు. ఓకే, ఎక్కడైనా చెప్పండి. ఎక్కడైనా లాగిన్ అవ్వరా? అది మన లైక్ ఏ కంపెనీ అయినా? మీరు అదే నేను చెప్పినా కదా, షిఫ్ట్స్ ఉంటది కదా, షిఫ్ట్ వైజ్ లాగిన్ అవుతారు కదా మీరు. ఓకే ఓకే గాట్ యు. షిఫ్ట్ వైజ్ చాలా మంది వీక్ ఆఫ్ లో ఉంటారు, చాలా మంది ప్లాన్డ్ లీవ్ లో ఉంటారు, వెకేషన్స్ లో ఉంటారు. అర్థమవుతుందా? పెద్ద ఎంఎన్సి కంపెనీలలో ఒక షిఫ్ట్ లో 100 మెంబర్స్ ఉండరా సార్? 100 మెంబర్స్ అదే నేను చెప్పినా కదా, షిఫ్ట్స్ వైజ్ ఉంటది కదా, అదే నేను చెప్పిన ఉంటారు, కానీ అందరు ఒకేసారి లాగిన్ అవ్వరు కదా. అంటే ఒకే షిఫ్ట్ లో 100 అయితే ఉండరు ఏ కంపెనీలో మీరు అన్న ప్రకారం. చెప్పలేము, డిపెండ్స్. అది మీకు పెద్ద ప్రాజెక్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు లాగిన్ అవుతే కదా కంపల్సరీ ఎస్ఏపి స్క్రీన్ లోనే ఉంటారా? రూల్ ఏమైనా ఉందా? వాళ్ళు వేరే ఏమైనా వర్క్ చేయొచ్చు కదా, మీటింగ్ లో ఉండొచ్చు. ఓకే సార్, అదే నేను చెప్తున్నా కదా. సో సపోజ్ 100 users ఉంటే కంపల్సరీ మళ్ళీ మీరు పెంచుకోవాలా. ఇంకా ఏం పెంచుకోవాలా? అప్లికేషన్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ డిప్లాయ్ చేసుకోవాలా. కానీ అందరు ఒకేసారి ఏం టీ కోడ్ కొట్టారు కదా. ఓకే రైట్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఇప్పుడు దీని పారామీటర్ గురించి డిస్కస్ చేసుకుంటాము. పారామీటర్ టు configure the number of dialog work process, for instance, is hard disk /wp _no _dia. So equal to మీ పర్టికులర్ సిస్టమ్ లో, నా పర్టికులర్ ఇన్స్టెన్స్ లో ఏం ఐడెంటిఫై చేశారు. ఓకే, సో ఈ పారామీటర్ ఇక్కడ 10 ఉంది కదా, ఎలా ఉంది? వై ఇట్ ఈస్ 10? నెంబర్ ఆఫ్ లైక్ నెంబర్ ఆఫ్ డైలాగ్స్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చూడండి, ఏదో సర్వర్ ఇష్యూ వచ్చిందండి. ఓకే, పవర్ ఆఫ్ లో ఉంది, సర్వర్ ఇష్యూ వచ్చింది. వదిలేండి చెప్తాను. సో అక్కడ మీకు ఇందాక చూపించినా కదా, ఆర్ట్ డిస్ప్లే WP_NO _dia. సో అక్కడ 10 కానివ్వండి, 9 కానివ్వండి, 8 కానివ్వండి. సో ఈ పారామీటర్ వల్ల అక్కడ వాల్యూ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ పారామీటర్ మీరు అక్కడ 9 పెడితే 9, 8 పెడితే 8. సో ఇవన్నీ పారామీటర్స్ RG10 లో మెయింటైన్ చేస్తాం. ఓకే, సో మీకు ప్రొఫైల్ టాపిక్స్ లోన కవర్ చేస్తాను. ఇప్పుడు వదిలేయండి, ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు మీరు అది నేర్చుకుంటే
ఇది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. సో నేను చెప్తున్నాను. సో ఈ పారామీటర్ మీరు బై హార్ట్ చేయాలా, బట్టి కొట్టేయాలా, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, సిమిలర్లీ మీకు మ్యాక్స్ రన్ డబ్ల్యూపీ రన్ అండర్ ఇదిగో మ్యాక్స్ రన్ టైం చెప్పా కదా, మ్యాక్స్ రన్ టైం. ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ గెట్ టైమ్ అవుట్. సో దీని పారామీటర్ ఇక్కడ రాస్తా, rdisp స్లాష్ డబ్ల్యూపీ rdisp స్లాష్ WP run underscore time. So దీని అవుట్పుట్ ఏమొస్తుంది? What will be the output I need to set? చెప్పండి. ఇక్కడ 10 అని చెప్పా కదా, ఇక్కడ ఏమొస్తుంది? 600 వస్తుంది. గుడ్, 600 seconds. సో ఈ పారామీటర్ కాన్ఫిగర్ చేసి ఉండాలా. సో మీరు ఇప్పుడు సపోజ్ అది పారామీటర్ లేకపోతే ఏమైతుంది? సో మొత్తం అన్ని డైలాగ్ లోన సపోజ్ రన్ చేస్తే అన్ని డైలాగ్ మీద రన్ అయితేనే ఉంటది. సో రెస్ట్రిక్ట్ చేసి పెట్టాలా. సో ఈ పారామీటర్ పెడితే, ఈ 600 పెడితే రెస్ట్రిక్ట్ చేస్తుంది ఇంకా. ఓకే రైట్. ఇప్పుడు దీని టీ కోడ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. దీని టీ కోడ్ SM50, okay, SM66, okay, and MMC. మీ విండోస్ సిస్టమ్ లో ఉంటే you can monitor the work process through MMC. okay, మీ విండోస్ సిస్టమ్ ఉంటే you can monitor through MMC. ఇప్పుడు ఓపెన్ అయిందండి. ఇప్పుడు ఇక చూడండి. సో ఇప్పుడు చూడండి, when I call SM50, SM51, సో ఇప్పుడు చూడండి దీనిలో డైలాగ్ ఉంటది. సో ఇది రిలేటెడ్ టు 00 ఇన్స్టెన్స్. దీనిలో డైలాగ్ ఉంటది, దిస్ ఈక్వల్ టు దిస్ ఈస్ ఫర్ 03. దీనిలో డైలాగ్ ఉంటది, దిస్ ఫర్ 04. సో సో ఇలా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇన్ పర్టికులర్ సిస్టమ్ 5 సర్వర్స్ ఉంది. సో మానిటర్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయాలా, డైలాగ్ చూడాలా, కౌంట్ చూడాలా. ఓకే, సో అదే మొత్తం టోటల్ మీ సిస్టమ్ లో 3 సర్వర్స్ ఉంది కదా, 3 సర్వర్స్ ది డీటెయిల్స్ అట్ ఏ టైం చూడాలంటే SM66 చూడండి. 00 when you go down 03 and when you go down 04. అర్థమైతుందా? సో SM66 అంటే గ్లోబల్, SM50 అంటే అట్లా కాదు, మీకు ఇండివిజువల్ ఇన్స్టెన్స్ మాత్రమే చూపిస్తుంది అది. ఓకే, సో దిస్ ఈస్ ఈజీ. ఎలా అంటే సపోజ్ మనము ఇక్కడ ఏం చెక్ చేస్తామంటే స్టేటస్, వర్క్ ప్రాసెస్ స్టేటస్ చెక్ చేస్తాం. సో చూడండి వర్క్ ప్రాసెస్ స్టేటస్. సో దీని మీద నేను F1 ప్రెస్ చేస్తున్నా, F1. సో F1 ప్రెస్ చేస్తే వర్క్ ప్రాసెస్ స్టేటస్ వెయిటింగ్, రన్నింగ్, ఆన్ హోల్డ్, కంప్లీటెడ్, షట్ డౌన్, స్టాండ్ బై రాస్తా. స్టేటస్ ఆఫ్ వర్క్ ప్రాసెస్, వెయిటింగ్, running, on hold, shut down, error ఏముంది అక్కడ? వెయిటింగ్, రన్నింగ్, ఆన్ హోల్డ్, షట్ డౌన్, స్టాండ్ బై కంప్లీటెడ్. సో ఇప్పుడు చూడండి, వెయిటింగ్ అంటే ఫ్రీ, రన్నింగ్ అంటే someone is using, on hold అంటే lack of memory, it is on hold అంటే మెమరీ సఫిషియెంట్ గా మెమరీ లేకపోతే ఆన్ హోల్డ్ వెళ్ళిపోతుంది. షట్ డౌన్ అయితే ఆ పర్టికులర్ someone is running something and suddenly shut down happen, shut down status వస్తుంది. స్టాండ్ బై అంటే ఏంటంటే
you are reserving అంటే don't use this. ఓకే, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చదవండి. వెయిటింగ్ అంటే ఫ్రీ, ఇదిగో ద వర్క్ ప్రాసెస్ ఫ్రీ. సమ్వన్ ఈజ్ యూజింగ్, రన్నింగ్. ఆన్ హోల్డ్ అంటే ఇదిగో డిఫరెంట్ ఉంటుంది స్టేటస్. వన్ కైండ్ ఈజ్ ఏంటంటే సఫిషియెంట్ గా మెమొరీ లేదు. ఇదిగో చూడు, వర్క్ ఇస్ ఆన్ హోల్డ్ ఫర్ ఇఫ్ టూ మెనీ వర్క్ ప్రాసెస్ హ్యావ్ స్టేటస్ ఆన్ హోల్డ్. సిస్టమ్ పర్ఫార్మెన్స్ కెన్ బి రిడ్యూస్. ఆన్ హోల్డ్ అంటే మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ సరిగా లేదు. ఓకే, కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్ అంతే. ఇంకా షట్ డౌన్ అంటే ఇదిగోండి మిడిల్ ఆఫ్ ద వర్క్ లో ఏదో టర్మినేట్ అయ్యి బికాస్ ద షట్ డౌన్ చేశారు. ఇదిగో స్టాండ్ బై అంటే స్పెషల్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు విఐపి, ఇప్పుడు మీ ఏరియాలో విఐపి వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ వస్తారు ఇప్పుడు ముసాపేట్, ఎక్కడి నుంచి? వాళ్ళ ఆఫీస్ నుంచి. మొత్తం రోడ్ మొత్తం ఖాళీ చేస్తారా లేదా? స్టాండ్ బై అంటే విఐపి కోసం రిజర్వ్డ్ అంటే విఐపి వెరీ స్పెషల్ కోసం అట్లా. సో వెయిటింగ్, రన్నింగ్, ఆన్ హోల్డ్, కంప్లీటెడ్, షట్ డౌన్, స్టాండ్ బై. సో ఈ స్టేటస్ ఉంటది. సో ఈ స్టేటసే మనం మానిటరింగ్ చేయాలా ఇక్కడ. ఓకే, ఈ స్టేటసే మానిటరింగ్ చేయాలా. సో వాట్ ఈస్ ద టీ కోడ్? XM50, XM66 and MMC. So Windows system lona you can also monitor using MMC. So MMC ante Microsoft Management Console. So for Windows system MMC. For Linux, Unix, AX there will be no MMC. Okay, right? అర్థమైతుందా? And OS level DPMon. OS level DPMon. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనం ఏం మానిటర్ చేస్తాము? సో ఆన్ హోల్డ్ ఉంది కదా, ఆన్ హోల్డ్ దగ్గర ఇక్కడ మేక్ షూర్ దాట్ dialog work process, no dialog work process is in private mode. Okay, private mode లోనా కనిపిస్తే మీరు ఏం చేయాలంటే కిల్ చేయాలా. ఏం చేయాలా? పర్టికులర్ వర్క్ ప్రాసెస్ ని కిల్ చేయాలా. సో మీ లీడ్స్ దగ్గర, అంటే మీ ఆఫీస్ లో లీడ్స్ దగ్గర, మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకొని చేయాలా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలా. ఇన్ఫార్మ్ ఎలా చేస్తారు? మెయిల్ డ్రాప్ చేయండి. ఐ ఫౌండ్ దట్ పర్టికులర్ వర్క్ ప్రాసెస్ is occupied with private mode, so I am cancelling it అని మెయిల్ డ్రాప్ చేసేసి అప్పుడు క్యాన్సిల్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, SM50 కి SM66 కి డిఫరెన్స్ చెప్పాను. SM50 ఏంటంటే మీరు ప్రతి ఇన్స్టెన్స్ లో డబుల్ క్లిక్ చేసి చూడాలి స్టేటస్. SM66 లో ఏంటంటే మీకు అట్ ఏ గ్లాన్స్ లో తెలిసిపోతుంది. ఎలా అంటే ఇక్కడ యాక్టివ్ వర్క్ ప్రాసెస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ 3 ఆక్యుపైడ్ ఉంది. ఓకే, రన్నింగ్ మిగతా అన్ని ఫ్రీ ఉంది. యూ కెన్ ఏబుల్ టు సీ వెన్ ఐ గో బ్యాక్ అండ్ ఐ గో టు SM66, మిగతాని చూడండి వెయిటింగ్ ఉంది. ఓన్లీ ఇది ఒకటి, ఇంకా మీరు బాటమ్ లో ఎక్కడైనా వెళ్తే ఇగో ఇది ఒకటి. ఓకే, ఇలా చూసుకుంటారు మీరు. ఓకే, సపోజ్ ఈ ఫస్ట్ వన్ ప్రైవేట్ మోడ్ కి వెళ్ళింది. సో ప్రైవేట్ మోడ్ అంటే ఏంటంటే మెమొరీ ఉంటది. ప్రైవేట్ మోడ్ అంటే అది లాస్ట్. ఇంకా ప్రైవేట్ అంటే మెమొరీ టైప్స్ ఉంటది. సో మెమొరీ క్లాస్ లో చెప్తాను. ఫస్ట్ రోల్ మెమొరీ, దాని తర్వాత ఎక్స్టెండెడ్ మెమొరీ, దాని తర్వాత ఫైనల్ రోల్ మెమొరీ, దాని తర్వాత ప్రైవేట్ మెమొరీ. ఓకే, సో రోలు ఎక్స్టెండెడ్, దాని తర్వాత మళ్ళీ ఫైనల్ రోల్ మెమొరీ, ఇవన్నీ ఆక్యుపైడ్ అయిపోతే అది ప్రైవేట్ మోడ్కి వెళ్ళిపోతుంది ఇంకా. సో ఈ పర్టికులర్ వర్క్ ప్రాసెస్ having no sufficient memory, then it will use the private memory. సో ప్రైవేట్ మెమొరీ లోన మనం రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. ఏం రెస్ట్రిక్షన్స్ పెడతావు? పారామీటర్ సెట్ చేస్తావు. ఇందాక పారామీటర్ చూపించినా కదా, అలాంటి పారామీటర్ ఇఫ్ యూ సెట్, దెన్
it will stop there. If we suppose there is no parameter after private memory, it will use the local memory. Local memory అంటే ఏంటి? OS memory కూడా ఆక్యుపై చేసుకుంటది. OS memory కూడా తీసుకుంటే ఏమవుతుంది? మీ సిస్టమ్స్ అన్ని డౌన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ వాడతారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో మెమొరీ ఫుల్ అయిపోతే మీ మొబైల్ ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఓకే, హ్యాంగ్ అవుతుందా లేదా? అర్థమవుతుందా? హలో, ఇప్పుడు మీ సిస్టమ్ లో కూడా అంతే. మీ సిస్టమ్స్ లోన మీరు అన్ని ఇట్లా చెత్త స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఏమవుతుంది? మీ సిస్టమ్స్ కూడా హ్యాంగ్ అయిపోతుంది, ఏది తొందరగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇక్కడ కూడా అట్లనే అవుతుంది, సిస్టమ్స్ డౌన్ అయిపోతుంది. సో ఓకే, దానికోసం మేము ఏం చేయాలా? కిల్ చేయాలా. మీ మేనేజర్ కానీ మీ లీడ్స్ కి మెయిల్ డ్రాప్ చేసేసి కిల్ చేసేయాలా. సో SM56 లో చూడండి, చూసుకొని ఇదిగో 00 సర్వర్ ఆర్ 03 సర్వర్ 04. సో మీకు ఈజీలీగా తెలిసిపోతుంది. ఓకే, 04 సర్వర్ లో వచ్చింది. సో మీరు ఏం చేయాలా? ఇక్కడ నుంచి మనం కిల్ చేయడానికి ఉండదు. SM56 ఈజ్ యూజ్ ఫర్ ఓన్లీ డిస్ప్లే పర్పస్ కోసమే ఇది. ఇక్కడ మనం కిల్ చేయలేము. మీరు కిల్ చేయాలంటే ఐదర్ ఫ్రమ్ OS లెవెల్ ఆర్ ఫ్రమ్ SM50 టీ కోడ్. ఇక్కడ 00 లో వచ్చింది. ఓకే, నేను ఏం చేస్తాను? వెంటనే 00కి వెళ్తాను. నేను ఏం చేస్తాను? SM51కి వెళ్తాను, కాల్ చేస్తాను. ఓకే, 00 మీద క్లిక్ చేస్తాను. నాకు ఈజీ అయిందా లేదా? లేకపోతే అన్ని సర్వర్స్ లో వెళ్ళి చూడాలా ప్రైవేట్ మోడ్ ఉందా లేదని. సో చూడండి, ఓకే, ఇదిగో ఇది ప్రైవేట్ మోడ్ లో వెళ్ళింది. సెలెక్ట్ చేయండి, అడ్మినిస్ట్రేషన్ కి వెళ్ళండి, వర్క్ ప్రాసెస్ దగ్గర వెళ్ళండి, క్యాన్సిల్ చేయండి. విత్ కోర్ ఆర్ వితౌట్ కోడ్. సో విత్ కోడ్ ఏంటంటే ఇట్ విల్ రైట్ ద లాగ్, అంతే. నేను డిలీట్ చేశాను. వితౌట్ కోడ్ లో లాగ్ ఏం రాయదు ఇంకా. అర్థమవుతుందా? సో పర్టికులర్ రికార్డ్ ఇట్ విల్ రైట్ ఇన్ లాగ్, అంతే. SM21 ఒక టీ కోడ్ ఉంటది. సో విజయ్ ఇట్లా చేశాడని ఒక లాగ్ రాస్తుంది. SM21 లో లాగ్ రాయదు. చెప్పండి. విత్ కోర్ అయితే లాగ్ రాస్తాము. లాగ్ రాస్తుంది. సో ఎవరు ఆపరేషన్ చేస్తే రాస్తుంది, లాగ్ రాస్తుంది. వితౌట్ కోడ్ లో లాగ్ రాయదు. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు. లేకపోతే OS లెవెల్ సో నేను OS లెవెల్ లాగిన్ అవుతున్నాను. సో నేను SID ATM కి స్విచ్ అవుతున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? ప్రొఫైల్కి వెళ్తా. ప్రొఫైల్, ఓకే. సో నా ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ సెంట్రల్ ఇన్స్టెన్స్ లో వచ్చింది. సపోజ్ ఇది డైలాగ్, అంటే అప్లికేషన్ సర్వర్. ఏం చేస్తాను? DPMon చెప్పా కదా, DPMon TF = ఇన్స్టెన్స్ ప్రొఫైల్. ఇది పెద్ద చేస్తా, ఇలా వస్తుందండి. దాని తర్వాత M, ఇప్పుడు చూడండి, M కింద చూడండి, M అంటే మెన్యూ. సో నేను ఏం చేయాలా? వర్క్ ప్రాసెస్. ఓకే, వర్క్ ప్రాసెస్ అంటే P. ఇప్పుడు చూడండి, ఈ స్క్రీన్ రెండు సేమ్ ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చూడండి, రెండు సేమా కాదా? సేమ్. సో సేమ్ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఇది నేను కిల్ చేయాలా? ఓకే, K కొట్టండి. ఇక్కడ కింద మళ్ళీ K, ఇదిగో చూడండి, మీకు ABCD వస్తే చాలు, మీరే చేయవచ్చు. K అడుగుతుంది ఏది? నేను సీరియల్ నంబర్ 0 ఇస్తా. 0ది మ్యాచ్ చేసుకోండి. చూడండి, అదే ప్రాసెస్ ID. ఎస్ కొడితే కిల్ అయిపోతుంది. ఆ పర్టికులర్ వర్క్ ప్రాసెస్ కిల్ అయిపోతుంది. ఇంకా అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, మీకు విత్ కోరే OS లెవెల్లో విత్ కోరే కిల్ అవుతుంది. వితౌట్ కోర్ ఇక్కడ ఏమి ఉండదు. అప్లికేషన్, ఇది అప్లికేషన్ లోన రెండు ఆప్షన్ ఉంటుంది. బట్ కమింగ్ టు OS లెవెల్ యూ విల్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఆప్షన్. అర్థమవుతుందా?
ఎనీ డౌట్? సార్ మనం సైమల్టేనియస్లీ బోత్ ప్రాసెస్ వాడతామా సార్, లేకపోతే వాయిస్ లెవెల్ ఎక్కువ వాడతామా? అంతే. ఇప్పుడు చూడండి, మాక్సిమం మీ ఇష్టం, మీరు ఏదైనా మీ కన్వీనియంట్ బట్టి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు అడిగినారు ఓఎస్ లెవెల్ వాడతామా, ఇది లెవెల్ ఆడతామా. ఇప్పుడు చూడండి, నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఏం చెప్పాను స్టార్టింగ్ నుంచి, డైలాగ్ ఇస్ ద ఇంటరాక్టివ్ వర్క్ ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ ఈ ఆల్ డైలాగ్, ఇక్కడ ఎన్ని డైలాగ్ ఉంది, ఆ అన్ని డైలాగ్ ఆక్యుపైడ్ అయ్యి ప్రైవేట్ మోడ్ లో వెళ్ళిపోయింది. సో సిస్టమ్ దెన్ యూ కాంట్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు పర్టికులర్ సిస్టమ్. అవ్వగలమా? నో. అప్పుడు ఏం చేయాలా? ఓఎస్ లెవెల్ ఇస్ ద ఆప్షన్. ఇక్కడ మీరు కిల్ చేస్తే అక్కడ ఎంటీ అవుతుంది. దెన్ యూ కెన్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు పర్టికులర్ సిస్టమ్స్ అండ్ డూ సర్టెన్ ఆపరేషన్స్. ఓకే. ఇప్పుడు మీకు అప్లికేషన్ సర్వర్, when you can't able to log into application server, then you need to perform this activity from OS level. అర్థమైతుందా నేను చెప్పింది? ఇప్పుడు మీకు అప్లికేషన్ సర్వర్, యూ కెన్ ఏబుల్ టు డూ సర్టెన్ ఆపరేషన్స్ అక్కడ నుంచి చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమైతుంది అంటే అప్లికేషన్ సర్వర్ యూ కాంట్ ఏబుల్ టు యాక్సెస్. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే ఎట్లా? ఓఎస్ లెవెలే. ఇంకా ఓఎస్ లెవెల్లో వచ్చి చెక్ చేయాలి ఏమైందని. అప్పుడు ఇక్కడ మొత్తం ఏం చూపిస్తుంది, అన్ని డైలాగ్ ఆక్యుపైడ్ అయిపోయింది, దానికోసం ఐ కాంట్ ఏబుల్ టు లాగిన్ టు దాట్ సర్వర్. సో ఇప్పుడు మీరు కిల్ చేస్తారు కదా, ప్రైవేట్ మోడ్ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ట్రై చేయండి. అర్థమవుతుందా? గాట్ ఇట్? yes sir. సో దిస్ ఆల్ అబౌట్ డైలాగ్. సో మీరు ఇది చదవండి. నేను నిన్న కూడా చెప్పాను, నాట్ ఓన్లీ మై క్లాస్, బ్లాగ్స్ ని రెఫర్ చేయండి, యూట్యూబ్ చదవండి, వేరే చాలా చాలా మంచి బ్లాగ్స్ ఉంది. సో అది కూడా చదవాలా. డోంట్ డిపెండ్ ఆన్ మై టీచింగ్. మీ సెల్ఫ్ నాలెడ్జ్ కూడా ఉండాలా. ఓకే, బికాస్ మీరు చిన్న, యు ఆర్ నాట్ ఎ చైల్డ్. అర్థమవుతుందా? అందరికి 30 years దగ్గర. ఓకే, సో మీ ఇంట్రెస్ట్ చూపించాలా జాబ్ మీద. ఓకే, సో ఇప్పుడు దాకా నేను చెప్పా కదా, ఏమైనా డౌట్ ఉందా? సార్ ఇప్పుడు నార్మల్ గా మనం వర్క్ అదే ప్రైవేట్ మోడ్ ని కిల్ చేయాలంటే ఓన్లీ SM51 లేదా ఓఎస్ లెవెల్లో కిల్ చేయగలం. SM51 సార్? 50? SM51 అప్లికేషన్ సర్వర్. SM51 అంటే అప్లికేషన్ సర్వర్. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు డబుల్ క్లిక్ చేస్తే SM50కి తీసుకెళ్తారు. నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు డైరెక్ట్ SM50కి ఇప్పుడు వెళ్తారు. ఓకే, ఇఫ్ యూ గో టు డైరెక్ట్ SM50 యూ కెన్ ఆల్సో డూ, బట్ అది ఏ ఇన్స్టెన్స్ లో వచ్చింది? సపోజ్ ఇక్కడ డైరెక్ట్ 00 ఇప్పుడు నేను ఇప్పుడు మొత్తం బ్యాక్ వస్తున్నాను, నేను ఇక్కడ SM50 కాల్ చేస్తాను. ఇప్పుడు ఇది 00 దగ్గర తీసుకెళ్ళింది. ఓకే, సో నేను ఇప్పుడు 03లోన ప్రైవేట్ మోడ్ యూ అబ్జర్వ్. సో 03కి వెళ్ళాలంటే SM51 నుంచి వెళ్ళాలా. అర్థమైందా? అర్థమైందా? నేనేమంటున్నా అంటే, మీరు SM50 డైరెక్ట్ కాల్ చేసి ఇప్పుడు చూడండి, ఇది 00 దగ్గర వెళ్ళింది. ఓకే, 00లో ఏం ఇష్యూ లేదు కదా. ఏది ఇష్యూ ఉందంటే అప్పుడు SM51 లో డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు 03కి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 03 వచ్చింది, ఇక్కడ కిల్ చేయండి. అర్థమవుతుందా? yes sir. సో అలా, సో దిస్ ఇస్ ద ప్రాసెస్. గో దేర్ అండ్ కిల్ ఇట్. ఓకేనా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? సో డైలాగ్ గురించి ఇదే అండి. సో రేపు బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేస్తాము. డైలాగ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. ప్రిపేర్ అవ్వండి. ఓకే, సర్వర్ యాక్సెస్ గురించి మాట్లాడతాము, డిస్కస్ చేస్తాము. ఓకే, రైట్.
సర్వర్ యాక్సెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే రైట్. ఓకే సార్ Okay. ఒకసారి పారామీటర్ చెప్తారా సార్ అప్లికేషన్ దాంట్లో? పారామీటర్ ఓకే చూపిస్తాం మీకు. సో పారామీటర్ టీ కోడ్ ఏంటి? RG10. 11 సారీ 10. RG10. సో మీ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సో దిస్ ఇస్ మై ఇన్స్టెన్స్. ఓకే నేను అది ప్రొఫైల్ క్లాస్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎక్స్టెండ్ మెయింటెనెన్స్ డిస్ప్లే. ఇప్పుడు చూడండి ఆర్ట్ డిస్క్ ఇదిగో ఈ పారామీటర్ చెప్తున్నా లేదా? ఇక్కడ ఏముంది 9. సార్ ఇదిగా 9. బ్యాక్గ్రౌండ్ అప్డేట్ పూల్ అన్ని ఇక్కడే ఉంటది. మీకు ఏ పారామీటర్ అన్ని ఇక్కడే ఉంటది. ఓకే ఓకే రైట్. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ ఈస్ డిఫైన్ హియర్ ఓన్లీ. ఎనీ డౌట్? వాల్యూ కూడా ఇక్కడే చేంజ్ చేస్తాం బ్రో. వాల్యూ కూడా ఇక్కడే చేంజ్ చేస్తాం. ఓకే చూడండి రేపు సాటర్డే కదా. నో 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 రైట్ టుమారో ఈ సాటర్డే రైట్. సో రండి బ్రో. మీకోసము ఒక రూమ్ తీసుకున్నాను. రండి మీరు వస్తే మీకు కొంచెం అర్థమవుతుంది అంతే. ఇంకా మీకు ఆన్లైన్ లో అర్థమైతే ఓకే నో ప్రాబ్లం. సపోజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రండి. పారామీటర్ కి టీ కోడ్ ఏమి ఇచ్చారు సార్? RG10. RG10. RG10 అంటే ఆ జీ కాదు, RJ. RJ10 కానీ జెడ్ అని నేను పిలవను, నేను RG అంటా. ఓకే ఓకే ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. దానికోసం కమ్యూనికేషన్స్ కూడా రావాలా మీరు, దానికో రండి. ఓకే సో ఎవరెవరు వస్తారు చెప్పండి. ఎల్బీ నగర్ లో ఉంటారు కదా ఇద్దరు. ఏంటండి? నాకు నాట్ పాసిబుల్ బ్రో, విలేజ్ లో ఉన్నా. రండి వస్తే నేను చూపిస్తాను. నేను రియల్ టైమ్ లోనే ఏమేమి వర్క్ చేసినా చూపిస్తాను. ఇక్కడ రికార్డింగ్ స్టాప్ చేస్తాను నేను.